పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం ఉమ్మడి అనంతపురం జిల్లాలోని హోటల్ వ్యాపారంపై కోలుకోలేని దెబ్బ కొడుతున్నాయి. గ్యాస్ సిలిండర్ల సరఫరా గణనీయంగా తగ్గిపోవడంతో హోటళ్లు, రెస్టారెంట్లు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. రోజువారీ కోట అందకపోవడంతో వ్యాపారాలు కొనసాగించలేక ఇప్పటికే కొన్ని హోటళ్లకు నిర్వాహకులు తాళాలు వేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే హోటల్ రంగానికి భారీ నష్టం తప్పదని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. తీవ్ర గ్యాస్ కోత ఏర్పడంతో అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న హోటల్స్ మూతపడే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం రోజువారీగా వాడే గ్యాస్ సిలిండర్లు కూడా తీవ్ర కోత ఏర్పడింది. అయితే దీనికి సంబంధించి కూడా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే హోటల్స్ అన్ని కూడా పూర్తిగా మూతపడే పరిస్థితి వచ్చేసింది. ప్రస్తుతం మనం అనంతపురం నగరంలోని ఒక రెస్టారెంట్ లో ఉన్నాం. చూడొచ్చు ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే తీవ్రంగా కూడా గ్యాస్ కోత ఉన్న నేపథ్యంలో చాలా మంది హోటల్స్ కూడా బంద్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం కొంతమంది హోటల్ యజమానులు, రెస్టారెంట్ యజమానులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నాం గ్యాస్ పరిస్థితి పైన ఏ విధంగా ఉంది, ఇది ఇలాగే కొనసాగితే మరి రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయనే దాని మీద మనతో మాట్లాడేందుకు కొంతమంది ఉన్నారు. అన్న చెప్పండి, ఇప్పుడు గ్యాస్ కొరత యుద్ధ ప్రభావంతో తీవ్రంగా ఏర్పడుతుంది. అయితే ఇంటికి సంబంధించిన గ్యాస్ కాకుండా కూడా హోటల్స్, రెస్టారెంట్స్ వస్తున్న గ్యాస్ పైన తీవ్ర కొరత ఏర్పడుతుంది. ఎలా ఉంది మీ ఇప్పుడు హోటల్స్ పరిస్థితి? నేను అనంతపురం జిల్లా హోటల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. నా పేరు బివి రమణాను. ఇక్కడ గ్యాస్ కొరత అయితే కంప్లీట్ గా ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. ఈ రోజు కూడా కొన్ని హోటల్స్ ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద హోటల్స్ క్లోజ్ అయిపోయినాయి. ఇంకా రేపు ఎల్లుండితో కూడా అన్ని హోటల్స్, కొన్ని హోటల్స్ కట్టెల మీద వంట చేసుకుంటూ, మీల్స్ హోటల్స్ ఎలా ఉంటాయి కదా సౌత్ ఇండియన్ మీద, అలాంటి వాళ్ళు కట్టెల మీద చేసుకుంటూ కొంతవరకు వ్యాపారాలు చేస్తున్నారు. నాన్ వెజ్ హోటల్కి సంబంధించిన వాళ్ళైతే కంప్లీట్ గా అన్ని హోటల్స్ క్లోజ్ చేసుకునే పరిస్థితి ఉంది. ఈ రోజు లేకుంటే రేపటికి సండే, ఆదివారం కంప్లీట్ గా ఆల్మోస్ట్ అన్ని హోటల్స్ కూడా బంద్ చేసుకునే పరిస్థితిలో ఉంది. దీనికి తోడు ఏమైందంటే కమర్షియల్ సిలిండర్స్ కంప్లీట్ గా కూడా ఒక్కరు కూడా సప్లై చేయట్లేదు. డీలర్స్ కూడా టోటల్ గా మాకు చెప్పేశారు, మాకు స్టాక్ అనేది రావట్లేదు, స్టాక్ వస్తే మీకు సప్లై చేస్తున్నాం అంటున్నారు. కానీ స్టాక్ వచ్చే పరిస్థితి వాళ్ళ దగ్గర లేదు కాబట్టి మాకు గ్యాస్ సప్లై లేదు. కానీ డొమెస్టిక్ సిలిండర్స్ మాత్రమే డొమెస్టిక్ ఒకటి ఇస్తున్నారు. కమర్షియల్ కంపెనీలు బంద్ అయిపోయింది. దీనికి తోడు మేము రిక్వెస్ట్ చేస్తున్నది ఏమంటే గవర్నమెంట్ వాళ్ళని, అంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అట్లీస్ట్ మినిమం 100% ఇచ్చే ప్లేస్ లో కనీసం 30%, 40% సిలిండర్స్ అన్న మాకు సప్లై చేయగలిగితే మీకు కొంత గొప్ప వ్యాపారాలు చేసుకొని ఉన్న మా వర్కర్స్ కానీ, మేము బాడీలు కానీ, కరెంటు బిల్లు కానీ ఇలాంటివి కొంచెం పే చేసుకొని మా జీవనోపాధి కొద్ది రోజులు కొనసాగించడానికి, మాకు లాభాపేక్షతో కాకుండా పబ్లిక్ బయట నుండి వచ్చే వాళ్ళకు కూడా అన్న సదుపాయాలు కల్పించాల్సి వస్తుంది. ఎందుకంటే బయట నుండి వచ్చే వాళ్ళు 30% ఆఫ్ ద ట్రావెల్ చేస్తుంటారు కస్టమర్స్, పబ్లిక్. వాళ్ళకి ఫుడ్ దొరకాలంటే ఫుడ్ దొరకలేని పరిస్థితులు ఉంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఫుడ్ తినాలో కూడా తెలియదు. అలాంటప్పుడు అన్ని సోషల్ సర్వీస్ దృష్ట్యా అయినా కూడా గవర్నమెంట్ దీని మీద స్పందించి కొన్ని సిలిండర్లను ఇస్తే కూడా వచ్చే పబ్లిక్ కోసమైనా మేము దానికోసమైనా కూడా చేయాలనే ఉద్దేశంతో ఆలోచిస్తున్నామండి. అది మరికొంతమంది హోటల్ యజమానులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు పూర్తిగా ప్రభుత్వం కూడా గ్యాస్ కొరత ఎక్కడా లేదని చెప్తున్న పరిస్థితి అయినప్పటికీ కూడా హోటల్స్ యజమానులు మాత్రం ఇప్పటికీ గ్యాస్ దొరకలేదు. డీలర్లు కూడా ఇప్పటికే మీకు చెప్పిన పరిస్థితి, ఫిల్లింగ్ కూడా సరిగ్గా కావట్లేదు అని చెప్తున్నారు. ఏంటి స్థానికంగా ఉన్న పరిస్థితి ఎలా ఉన్నాయి? సార్ పరిస్థితి అంటే చాలా దారుణంగా ఉంది. గవర్నమెంట్ చెప్పేది ఒకటి, ఈడ డీలర్లు చెప్పేది ఒకటి. గ్యాస్ స్టాకే లేదంటున్నారు. రోజు ఎన్నిసార్లు ఫోన్ చేసి కూడా వారు రెస్పాన్స్ కావట్లేదు. అట్లీస్ట్ మాకి 10లో ఒక 2 కానీ 3 కానీ ఇస్తే మనం ఏదైనా చేసుకుని మనం పనిచేసే వాళ్ళకు ఉషావది ఇది. కానీ అస్సలు సిలిండర్ లేదంటున్నారు. ఇట్లయితే మేమేం చేయాలో అర్థం కావట్లేదు. త్వరలో నేను కూడా రేపు నుంచి హోటల్ బంద్ చేయాలనుకుని డిసైడ్ అయిపోయినాను. అందుకు దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ మాకు సిలిండర్ వచ్చినట్ల ఏదో మాకు సాయం చేస్తే చాలా బాగుంటుంది, అందరూ బాగుంటుందని నేను కోరుకుంటున్నాను సార్. ఇది అంటే అన్న మీరు చెప్పండి, అంటే ఇప్పుడు 4-5 రోజుల్లో ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి. హిందువులకి అతిపెద్ద పండుగ అయిన ఉగాది పండుగ ఉంది, అలాగే ముస్లిమ్స్కి ఉన్న రంజాన్ పండుగ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే బయటికి కూడా ఎక్కువ వస్తున్న ప్రజలు ఎక్కువ వస్తున్నారు. హోటల్ ఫుడ్ పైన ఎక్కువ ఆధారపడి, ఎందుకంటే ఎంప్లాయీస్ కావచ్చు, స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా హోటల్ ఫుడ్ పైన ఎక్కువ ఆధారపడిన పరిస్థితుంది. దీనివల్ల గ్యాస్ కొరత వల్ల ఎలాంటి పరిస్థితులు ఏర్పడారు? గ్యాస్ లేకపోతే ఆటోమేటిక్గా మొత్తం అన్ని రెస్టారెంట్స్, హోటల్స్ బంద్ అయిపోతాయి. దాంతోపాటు ఈ పండగలు ఉండడం వల్ల ఎక్కువ బయటికి జర్నీ చేస్తుంటారు. కంపల్సరీ హోటల్ ఉంటేనే బాగుంటుందని కోరుకుంటున్నాము. పీజీలో ఉండే హాస్టల్ పిల్లలకి, వాళ్ళకి, దాంతోపాటు ప్రొవిజన్స్ అన్నీ కానీ పెరిగిపోయాయి. గ్యాస్ ఉంటేనే హోటల్ రన్ అయితే, గ్యాస్ లేకపోతే హోటల్ ఆల్మోస్ట్ బంద్ అయిపోతాయి. దాంతోపాటు ఉపాధి కానీ చాలామంది కోల్పోతారు. మా దగ్గర కార్మికులు కానీ వీళ్ళు అంతా కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. దయచేసి గ్యాస్ ఉంటే మంచిదని కోరుకుంటున్నాను. అంటే రోజువారీగా మీకు ఎన్ని కమర్షియల్ సిలిండర్లు అవసరం అయితే, మామూలుగా రోజుకి ఎంత మేర అవసరం ఉంది, ప్రభుత్వాన్ని మీరు ఎంత మేర అడగాలనుకుంటారు? మాకు డైలీ అనంతపురం జిల్లాకి కనీసం అంటే ఒక 800 నుంచి 1000 సిలిండర్లు కాబడతాయి. కనీసం మాకు ఒక 500 సిలిండర్లు సప్లై చేసినా కానీ
ఏదో కొన్ని ఐటమ్స్ బంద్ చేసి కొన్ని ఐటమ్ పెట్టి హోటల్ రన్ చేయొచ్చని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఒకవేళ హోటల్స్ అన్ని ఉన్న పలంగా మూసేస్తే దాని ప్రభావం ఏ మేరగా ఉంటుంది? అలాగే హోటల్స్ రెస్టారెంట్స్ నడుపుతున్న యజమానులు కావచ్చు, అలాగే అక్కడ పని చేసిన వర్కర్స్ కావచ్చు, ఎంత మేర నష్టపోయే పరిస్థితి? హోటల్లో వర్కర్స్ ఎక్కువ నష్టపోతారు. దాంతోపాటు హాస్పిటల్కి వాళ్ళు వీళ్ళు వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చింటారు, వాళ్ళకు ఫుడ్ లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితి కానీ వస్తుంది. కొన్ని హాస్టల్లో ఇప్పటికే దోశ పూరి అలాంటివి బంద్ చేసేసారు. మా హోటల్లో కానీ కొన్ని హోటల్స్ అన్ని ఆల్మోస్ట్ ఆల్ దోశ పూరి అలా కొన్ని బంద్ చేసి ఏదో కట్టెలతో చేసుకొని కొన్ని పెట్టేవి మాత్రం ఇప్పుడు రన్ చేసి పెడుతున్నారు. ఇలాగే కొద్ది రోజులు ఇబ్బంది పడితే కట్టెలు కానీ ఆల్మోస్ట్ ఆల్ ఎక్కడా లేవు, ఆ వుడ్ కానీ వాడకూడదు అనేసి ఇంతకుముందు అన్ని హోటల్స్ బంద్ చేయించారు. అలాగే జరిగితే చాలా ఇబ్బందిగా ఉంటుందని ఆలోచిస్తున్నాం. ఇది ఇక్కడ హోటల్ నిర్వాహకులు, రెస్టారెంట్ నిర్వాహకులు చెప్తున్నారు, గతంలో పోల్చుకుంటే ఇప్పుడు గ్యాస్ కొరత తీవ్రంగా పెరిగిన నేపథ్యంలో ఇది ఇలాగే కొనసాగితే తమ హోటల్స్ అన్ని కూడా మూత వేసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ హోటల్స్ మూతపడితే మాత్రం అనంతపురం నగరంలో కాదు ఇతర ఆ పట్టణాల్లో కూడా తీవ్రమైన కొరత ఏర్పడి అలాగే హోటల్స్ లో పనిచేస్తున్న వారు నిర్వాహకులు పూర్తిగా నష్టపోయే పరిస్థితి. ప్రభుత్వం కానీ స్టేట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కూడా అన్ని ప్రభుత్వాలు ఆలోచించి కొంతమేరైనా గ్యాస్ హోటల్స్ కి సప్లై చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి హోటల్ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9 న్యూస్, అనంతపురం.